ఆ వ్యక్తి ఒక వజ్రాన్ని కనుగొన్నాడు. దానిని నిశ్శబ్దంగా నోట్లో పెట్టాడు. అతను ఎవరూ దాన్ని చూడలేదనుకున్నాడు. కాని యుద్ధాధికారి నేరుగా అతని వైపు వచ్చాడు. దాన్ని నాకు ఇవ్వు. ఇచ్చిన వెంటనే అతన్ని చంపేశాడు. సోలమన్ ఆ దృశ్యం చూసి షాకయ్యాడు. కాని కొద్దిసేపటి తర్వాత అతని వలలో ఏదో దొరికింది. అది ఒక విలువైన గులాబీ వజ్రం. చుట్టూ ఎవరూ లేరని గమనించాడు. నది దగ్గర ఉన్న నీటి పంపు హఠాత్తుగా పేలిపోయింది. అందరూ అటువైపు తిరిగినప్పుడు అతను నెమ్మదిగా వంగి వజ్రాన్ని తన వేల మధ్య దాచాడు. ఏదో వంకతో పక్కకు వచ్చాడు. కాని ఎక్కువ దూరం వెళ్లకముందే ఒక యుద్ధాధికారి అతనిని ఆపాడు. అతను సోలమన్కు మొత్తం బాడీ చెక్ చేశాడు. ఏదీ కనిపించనందున యుద్ధాధికారి చివరకు అతనిని వదిలాడు. తప్పించుకున్న తర్వాత సోలమన్ త్వరగా కూర్చొని అతను గులాబీ వజ్రాన్ని బయటకు తీసి అతను తన ప్యాంట్స్ భాగం తీసి వజ్రాన్ని బిగించి ఒక రంధ్రం తవ్వుతుండగా ఒక గన్ అతని వెనక్కు గురిచేసింది. అతని ప్లాన్ యుద్ధాధికారి కనుకున్నాడు. సోలమన్ తన మరణం ఖాయమని భావించినప్పుడు ఒక గ్రెనేడ్ పేలింది. ప్రభుత్వ సైనికులు దాడి మొదలెట్టారు. సోలమన్ వజ్రంతో ముందుకు వెళ్లాడు. అతను ఒక రంధ్రం తవ్వి వేగంగా దానిని పాతిపెట్టాడు. పని ముగిసిన వెంటనే సైనికులు అందరూ లోపలికి పరిగెత్తారు. సోలమన్ తాను తిరుగుబాటు సైనికుడు కాదని చెప్పినప్పటికీ సైనికులు అతనిని జైలుకు తీసుకెళ్లి లాక్ చేశారు. యుద్ధాధికారి నిజానికి చనిపోలేదు. అతను నేరుగా సోలమన్ను గులాబీ వజ్రం ఎక్కడ ఉందో అడిగాడు. కాని సోలమన్ అతనిని పరిచయం లేదని నటించాడు. కోపంగా సోలమన్ విలువైన గులాబీ వజ్రాన్ని దాచుకున్నాడని అందరికి చెప్పాడు. సోలమన్ తన షర్ట్ను తీసేసి యుద్ధాధికారి ముందు నిలబడి తన సత్యాన్ని నిరూపించాడు. అతను కోపంగా మిగిలిన వారికి చెప్పాడు, వారి ఇళ్లు కోల్పోవడానికి తిరుగుబాటు సైనికులే కారణమని. అతని మాటలు వారి హృదయాలను తాకాయి. అతని ప్రజలు అతనిపై నమ్మకం పెట్టారు. యుద్ధాధికారి ఏ మాట చెప్పలేకపోయాడు. ప్రభుత్వ సైనికులు గొడవ పెరగకుండా అతనిని తీసుకెళ్లారు. కాని అప్పుడు సోలమన్ ముందు ఉన్న సెల్లో ఒక తెల్ల వ్యక్తి అతనిని చూస్తూ ఉన్నాడు.